వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల పట్టణ విశ్వనాథ ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయ ఉత్తర ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు, పట్టణ భక్తులు. మంచిర్యాల పట్టణం ఆండాలమ్మ కాలనీలో ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్. కాలనీలో విస్తృత తనిఖీలు. 40 ద్విచక్ర వాహనాలు, అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. లక్షట్పేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బొలేరో వాహనం. ఆటో బోల్తా పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, సతీమణి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గంలో పాడి పంటలతో రైతులు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే మిగతా ప్రాంతాల నుండి అందరూ వచ్చి విశ్వనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 365 రోజులు ఈ ఒక్క దినం మొత్తం వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు కాబట్టి ఈ ప్రత్యేకత ప్రాముఖ్యత. ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు అన్ని కార్యక్రమాలు ఆచార వైకుంఠ ఏకాదశి ఉద్దేశం వీళ్ళందరూ స్వర్గానికి పోతారనేది ఒక ఆచార్య ప్రతి ఒక్కరి ఇలా ఇక్కడి నుంచి వైష్ణవ దేవాలయాన్ని, వెంకటేశ్వర దేవాలయాలు కానీ, సత్యనారాయణ దేవాలయాలు కానీ, లేకపోతే కృష్ణ దేవాలయాలు కానీ, ప్రతి దేవాలయంలో వైష్ణవ దేవాలయాలు అన్నింటిలో కూడా ఈరోజు వైకుంఠ సందర్భంగా అన్ని ఉత్తర ద్వారాలు తెచ్చిపెట్టి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు కాబట్టి ఈ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ రేపు స్వర్గానికి పోతారని కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని, అందరికీ మంచిర్యాల పట్టణం కానీ, లేకపోతే మంచిర్యాల నియోజకవర్గం కానీ, జిల్లా కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంతోషాలకు, అష్టైశ్వర్యాలకు, ఆయురాలకు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఉదయం 4 గంటల నుండి ఆలయానికి చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోవర్ధన భట్టాచార్య మాట్లాడుతూ కోటి ఏకాదశిలకు సమానమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ నారాయణుడి దర్శనం ఉత్తర ద్వారం ద్వారా నుండి లభిస్తుందని, మంచిర్యాల పట్టణంలోని భక్తులందరూ ఉదయం నుండి స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా సోనీ జ్యువెలర్స్ వారు భక్తులకు బాదం పాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొన్నారు. స్థానిక మన విశ్వనాథ స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర 63 వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మన మంచిర్యాల స్థానిక ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలు విశేష ప్రత్యేకమని స్వామివారిని ఉదయం నుండే 4 గంటల నుండి వేయించేసి స్వామివారి దర్శనాది కార్యక్రమం ఉంచుకొని కృతార్థులైనారు. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే ఆ నారాయణుడు తను దేవతలకు కూడా అయినటువంటి ఇలాంటి మంచి అవకాశాన్ని మోక్ష ప్రదానాన్ని మనకు ఈ కలియుగంలో మనమంతా
మందిరాల్లో మరియు కలిగంలో అందరూ కూడా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి అంత ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి విశేష భక్త జనామని తల్లికి అన్నిటికీ వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వచ్చి స్వామివారిని ఉదయం 4 గంటల నుండి ఉండి దర్శించుకొని ఉత్తరాకులైన నా పేరు కళావతి. ఇక్కడ మంచిర్యాల నుండి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. చాలామంది భక్తులు వచ్చి ఈరోజు ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉంటుంది. అందరినీ చల్లగా చూడాలని మేము ఇంకోటి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆండాలమ్మ కాలనీలో 29న అర్ధరాత్రి మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు అసాంఘిక శక్తులను అరికట్టడానికి ఆండాలమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని, కాలనీ వాసులందరూ సక్రమంగా ఎవరి పని వారు చేసుకుంటూ ఉండాలని, కొంతమంది గంజాయికి అలవాటు పడి ఇతరులను కూడా పాడు చేస్తున్నారని కాలనీ వాసులు గమనించి వారిని అరికట్టేందుకు పోలీసులతో సహకరించాలని అన్నారు. ఈ నెల 31న అర్ధరాత్రి యువకులు ఎవరు కూడా బయటకు తిరగరాదని, ఎవరి ఇండ్లలో వారే పార్టీలు చేసుకోవాలని, రోడ్లపై మత్తు పానీయాలు సేవించి వాహనాలపై తిరిగితే చట్టరీత్యా చర్యలు ఉంటాయని, యువకుల జీవితాలను నాశనం చేసుకోవద్దని, తాగుడుకు బానిసై రోడ్లపై పిచ్చి వేషాలు వేస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో 40 ద్విచక్ర వాహనాలను, 40 మద్యం సీసాలు, 10 బీర్ బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోద్రావు, నస్పూర్ హాజీపూర్ ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. రోజు మంచిర్యాల పట్టణంలోని ఆండాలమ్మ కాలనీ మా గౌరవనీయులు రామగుండం సిపి గారు, అంబర్ కిషోర్ జా ఐపీఎస్ గారి ఆదేశానుసారం మా మంచిర్యాల జోన్ డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ గారి నేతృత్వంలో ఈరోజు సిఐ గారు, టౌన్ సిఐ గారు ప్రమోద్, నేను మరియు మా నస్పూర్ ఎస్ఐ, హాజీపూర్ ఎస్ఐ మరియు మా సిబ్బంది ఒక 40 మెంబర్స్ ఈ ఆండాలమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఈ ఏరియాలో ఒక 2 రౌడీ షీటర్లు, కొంతమంది ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు. తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ రోజువారి కూలీ పని చేసుకుంటూ ఉంటారు. కొందరు పాపం ఆటో నడుపుకొని, కొందరు రాయి గొట్ట పోయి చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళతోటి మేము ఇంటరాక్ట్ అయ్యేది ఒకటే విషయము, మీ పని మీరు చేసుకొని జీవించండి. తర్వాత కొంతమంది లంపెన్ గ్యాంగులు కొంచెం గంజాయికి అలవాటు పడి మంచోళ్ళను కూడా చెడగొట్టడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడున్న స్థానిక ప్రజల సహకారంతో దాన్ని ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఇవాళ 29, 30, 31 అది కూడా చెప్పదలుచుకున్నాము. ఎవరైతే యూత్ 31 డిసెంబర్ ఫస్ట్ వస్తుంది అని అనుకొని ఆ రోజు డిసెంబర్ 31 రోజు ఇక ప్రపంచము ఇక రేపటికి లేదన్నట్టు మత్తు మందులకు సేవించి తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉంటారు. సో అలాంటి వ్యవహారం చేసే వాళ్లకు చట్టబద్ధంగా శిక్షించడానికి అన్ని టీములు మా సిపి గారు సిద్ధం చేయడం జరిగింది. సో ప్రతి దగ్గర వెహికల్ చెకింగ్ ఉంటుంది. అంటే ఆ రాత్రి మొత్తం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్
త్రిబుల్ రైడింగ్ ఎవరన్నా పోయినట్టయితే యూత్, ఎస్పెషల్లీ యూత్, తప్పకుండా చట్ట ప్రకారము వాళ్ళందరూ బండ్లు సీజ్ చేస్తాము, వాళ్ళని కోర్టుకు పంపిస్తాము. నేను మంచిర్యాల సబ్ డివిజన్లో ఉన్న ప్రతి తల్లిదండ్రికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒకటే ఒక విజ్ఞప్తి, దయచేసి 31st అని చెప్పి యంగ్ యూత్ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో మీ మాట కూడా పెడచెవిన పెట్టి బయటకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న తల్లిదండ్రులకు ఆ రాత్రి మాత్రము ఏదన్నా ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటే మీ ఇంట్లోనే మీతో ఉంచుకొని మీ దగ్గర మీ కొడుకుల్ని కూతురు అందరి సమక్షంలో మీరే ఆ సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటది. దయచేసి బయటకు వచ్చి త్రిబుల్ రైడింగ్ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆ సైకిల్ మోటార్ యొక్క సైలెన్సర్ తీసేసి హారన్ కొట్టుకుంటూ పోతా ఉంటారు, తర్వాత రేసింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షణ జరుగుతూ ఉంటది. దయచేసి ఆ రోజు ఏదైనా యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ కేసు కాకుండా కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టడం జరుగుతూ ఉంటది. ఎందుకనంటే ఆ రోజు తాగి నడిపి వేరే వాళ్ళకు యాక్సిడెంట్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కావాలి చేసినట్టు ఉంటది. కాబట్టి సో యూత్కు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే మీ ఇంట్లోనే కూర్చొని మీరు ఎంజాయ్ చేసుకోండి. ఆ కేక్ కటింగ్ ఏదో ఉన్నది. సో ప్రపంచం ఏదో అయిపోతలేదు. 31st తర్వాత ఫస్ట్ వస్తుంది, మళ్ళా December 31st వస్తుంది. కానీ మీ ప్రాణాలు ముఖ్యము. మీ తల్లిదండ్రి కని పెంచినందుకు వాళ్లకు కడుపు కోత మిగిల్చొద్దనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుతో అందరూ సహకరించాలని, మీరు కూడా సహకరిస్తే మాకు ల్యాండ్ ఆర్డర్ పీస్ఫుల్గా అయిపోతుందని, ఫస్ట్ రోజు కూడా బాగుంటుంది అనేది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ తిరుమల తిరుపతి గోవింద నామ భక్త మండలి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పేదలకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని రేషన్ డీలర్లు తిరుమల తిరుపతి గోవింద నామ భక్త మండలి వారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు మొదలగు కూడళ్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది నిరుపేదలు కనీసం తిండి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఈ సందర్భంలో జిల్లాలోని రేషన్ డీలర్లు తిరుమల తిరుపతి భక్త మండలి వారు ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో సార్లు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షులు మోటపలుకుల సత్తయ్య, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, సుధమల్ల కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, బూర్ల మహేందర్, అంకం మనోజ్, వలిశెట్టి శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో మరి రేషన్ డీలర్స్ కానీ కొందరు దాతలు ఎవరైతే చాలామంది దాతలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు పేదవారికి ఒక పూట భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టినందుకు వారందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం. అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదాన కన్నా. ఆఖరితో వచ్చిన వారికి అట్టడి అన్నం పెడితే వారు చల్లగా ఉండి బిడ్డను దీవించిపోయే సందర్భాన్ని మనం చాలా రోజులు చూస్తున్నాం. అలాంటి గొప్ప మనసుతోటి ఈరోజు ముందుకు వచ్చినందుకు వీరందరూ కూడా మరొక అభినందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది పేదవాళ్ళు ఇంటికి లేకుండా రోడ్ల మీద బస్ స్టాండ్ పండి రైల్వే స్టేషన్లో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆదుకోవడానికి దాతలు నిరంతరం ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వీరిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారికి భగవంతుడు ఇంకా మరింత ఆర్థిక అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచిర్యాల పట్టణ మరియు జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన హిందువులకు పవిత్రమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆశీర్వాదంతో, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో రేషన్ డీలర్ సోదరులైనటువంటి మా సుధమల్ల కృష్ణ మరియు మనోజ్ బానేషు మరియు శ్రీను శ్రీధరు మరియు మహేందరు వీళ్ళందరూ కూడా సత్యన్న వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీరందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో
ఇక్కడ మంచిర్యాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు మా ప్రీతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సార్ గారు కూడా వారు కూడా ఈరోజు నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మంచిర్యాల ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ మిత్రులు కూడా మంచిర్యాలలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసి అందరినీ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా మేము అభినందనలు తెలియడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ పరిధి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాలను తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమం అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి రోజు మంచిర్యాల రేషన్ డీలర్లు అందరూ కలిసి 3 రోజుల సత్తయ్య కావచ్చు, రామగిరి బాలేష్ గారు, సుధమల్ల కృష్ణ గారు, అదేవిధంగా మహేందర్ గారు, మనోజ్ గారు, శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుమల తిరుపతి గోవింద సేవా సమితి అందరూ కలిసి ఈరోజు మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన సంతోషకరం. ఏదైతే గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమేశ్వరరావు గారి ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం. ముందుగా వారిని అభినందిస్తూ ఏదైతే అన్ని దానులకెల్లా అన్నదానం గొప్పది కాబట్టి వారు ఎంచుకున్నటువంటి ఒక సేవా కార్యక్రమం చాలా గొప్పది కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా పెడితే బాగుండని చెప్పేసి వారికి సూచన చేస్తూ రాబోయే రోజులలో వారికి మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలని చెప్పేసి వారు ఏదైతే అనుకుంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, వారికి కావచ్చు, అందరికీ కూడా ఆ దైవం వెంటే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మరి ఇటు ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మరి నిత్యం హాస్పిటల్కి వచ్చే మరి ఇటు పేషెంట్ సంబంధించినటువంటి వారు కావచ్చు, అందరికీ మరి భోజన వసతులు కల్పించడానికి మరి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు వేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా లక్షట్పేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భగత్ సింగ్ నగర్కు చెందిన 10 మంది పిల్లలను ఆటోలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకువెళ్తుండగా సిఎస్ఏ చర్చ్ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 2 విద్యార్థులకు గాయాలు కాగా వారిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు. చెప్పాలా? ఈరోజు ఉదయం లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఆపోజిట్గా ఎదురుగా వచ్చినటువంటి ఒక బొలెరో లక్ష్పేట్ మండలానికి చెందినటువంటి ఒక బొలెరో వాహనము
వేగంగా వచ్చేసి ఆటోని ఇటీయడంతో ఆటో అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్లో పడిపోవడం జరిగింది. ఇటీ యాక్సిడెంట్లో ఇద్దరు ఆడపిల్లలకు చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. రిమైనింగ్ అందరి పిల్లలు కూడా చిన్నగా ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా లక్షపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినాము. ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు, అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బొలెరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరిలోని ఆలయాలన్నీ శ్రీమన్ నారాయణ నామస్మరణలతో మార్మోగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, మందమరి సింగరేణి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, శివకేశవ ఆలయాల్లో భక్తులు గోవింద నామస్మరణలతో మార్మోగాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ క్యూ లైన్లు, బార్ గేట్స్ను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. హైందవ సనాతన ధర్మంలో ఎంతో గొప్పనైనటువంటి పండుగ ఈ రోజున వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఎవరైతే ఉత్తర ద్వారంలో వేంచేసి ఉన్నటువంటి స్వామిని వైకుంఠనాథ స్వామిని దర్శిస్తారో వారికి 3,000,000 దేవతలను దర్శించినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అందుకనే వైష్ణవ సాంప్రదాయంలో ఎంతో విశేషమైనటువంటి పండుగ ఈ పర్వదినం కనుక మన మందమరి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 52 సంవత్సరాల నుంచి విశేషంగా ఈ ఉత్సవాలను జరిపిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరగని విధంగా ఇక్కడ పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఎన్నో దివ్యక్షేత్రాల్లో కూడా ఈ కార్యక్రమం ఉండదు. కానీ మన దగ్గర పూర్వ సనాతన సాంప్రదాయం మన పెద్దలు పెట్టినటువంటి ఆచారాన్ని పోగొట్టకుండా పంచామృత అభిషేకాన్ని ఆ తర్వాత అర్చనాది కార్యక్రమాలను జరిపిస్తూ 6:30 అందరికీ కూడా భక్తులకు ఉత్తర ద్వారంలో వేంచేసినటువంటి ఆదిశేషుడి మీద పవలించినటువంటి ఆ స్వామిని సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారు పాదసేవ చేస్తున్నట్టుగా వైకుంఠంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఈరోజు దర్శనమిస్తున్నారు స్వామి. సుమారు 30,000 మంది ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ రోజున స్వామిని దర్శనం చేసుకుంటారని అంచనా. అందరికీ కూడా మన హైందవ ధర్మం సనాతన ధర్మం ఏం చెప్తుంది, సర్వే జనాః సుఖినో భవంతు అని. అలానే మనం ఎప్పటికీ కూడా అందరి యోగక్షేమాలను కాక్షించి ఈ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆ వైకుంఠనాథ స్వామి అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి అంటే మన మంచిర్యాల ప్రాంతంలో మన మందమరిలో జరిగినంత వైభవంగా అసలు ఎక్కడ జరగదు. ముక్కోటి అంటే మందమరికి వెళ్ళి చూడాలి అనేంత వైభవంగా మన ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే ఉత్తర ద్వారం గుండా వచ్చి మనం దర్శనం చేసుకోవాలి. ముక్కోటి దేవతలంతా ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారనేది మనకు ఇక్కడ స్వామివారు ఇంత మంచిగా చక్కగా అలంకరించి దీన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనంతాచారి అయ్యగారులకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మాకు ఇంత సేవా భాగ్యం కలిగించినందుకు కూడా మేము కూడా ధన్యులం. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు పాలక వర్గాల పాత్ర చాలా కీలకమని ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్, ఎంపీఓ సఫ్దర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం కాశీపేట ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో 22 గ్రామ పంచాయతీల కొత్త సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం ముఖ్యమని, పరిశుద్ధ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అన్నారు. కార్యదర్శులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని, మీరు కూడా వారికి సహకరించి అభివృద్ధి పనులకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు. అధికారుల నుండి ఎల్లవేళలా సహకారం ఉంటుందని, మీరు కూడా అధికారులకు సహకారం అందించాలని అన్నారు. పై అధికారుల ఆదేశాలను అనుసరించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఎన్నికల అనంతరం అన్ని పార్టీల నాయకులు గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్ దేశపాండే, ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంబంధించిన బిల్డింగ్ కాబట్టి అది ఊరి మధ్యలో ఉంటే సేఫ్టీ ఉంటుందని కలెక్టర్ గారి ఉద్దేశం ఉంది. కాబట్టి అది ఎక్కడన్నా మీ దృష్టిలో మీ గ్రామంలో మీకు తెలిసి ఉంటుంది ఎక్కడ ఉన్నది అనేది, ల్యాండ్ ఎక్కడ ఉన్నది అనేది. మీరు కూడా గౌరవ తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొస్తే దానికి అనుగుణంగా అక్కడ మనకు తీసుకోవాల్సిన మీరు మీ సహకారంతో, మరి రెవెన్యూ సహకారంతో మనకు ఒక మంచి బిల్డింగ్ ఏర్పడుతుంది. మీరు మొట్టమొదటి మంచి కార్యక్రమం చేసినట్టయితే. కొన్ని చోట్ల మన గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కూడా స్టార్ట్ కానీ ఉన్నాయి. గ్రామ పంచాయత్ బిల్డింగ్ కొన్ని జాగాలో సగం అయింది, కొన్ని జాగాలో స్టార్ట్ ఇప్పుడు వాళ్ళకు అసలే చేయలేదు, శాంక్షన్ అయింది. కానీ అది కూడా దృష్టిలో పెట్టి ఆ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా మీరే కాబట్టి కొద్దిగా మీరు స్పెషల్ దృష్టి పెడితే ఆ బిల్డింగ్ కూడా త్వరలోనే పూర్తి అవుతుంది. అయితే మన రెగ్యులర్గా మీటింగ్స్ కానీ ఏ కానీ మాకు మంచిగా ఉంటుంది గ్రామ పంచాయతీలో. దాటి కూడా దాంట్లో గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన టైం ఇస్తే అది మనం ఓపెనింగ్ పెట్టుకొని అందులో మన కార్యక్రమాలు మన ఆఫీస్ రన్ చేసుకోవచ్చు. మిగతావి అయితే బేస్మెంట్ లెవెల్లో కొన్ని ఆగిపోయినాయి, కొన్ని పిల్లర్లు లేసినాయి, కొన్ని రెంటల్ లెవెల్ ఉన్నాయి. దాని మీద దృష్టి పెట్టి మీరు 5 సంవత్సరాల ఆఫీస్లో అదొకటి మనకు ఇల్లు లాంటిది, ఆలయం లాంటిది, అది ఒకటి మనకు మీరు అక్కడ కూర్చుంటే మీరు అన్ని జిల్లా కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి దాని ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది అయ్యేటట్టు రోడ్ ఇండియాలోనే
ఎక్కడ కూడా పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టకుండా మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఒక మంచి ఊర్లను బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఒక సెగ్రిగేషన్ షెడ్, ఒక క్రిమిటోరియం, ఒక డంపింగ్ యార్డు, ఇట్లా పల్లె ప్రకృతి వనాలు మన అన్నీ కూడా మంచి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవి మన గ్రామ పంచాయతీ ఎసెట్, ఇవి మన ఆస్తి, ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి అవి మీరు ఒకసారి సెక్రటరీతో కోఆర్డినేషన్ చేసుకొని మనకు ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఏంటిది అనేది ఒకసారి మీరు పరిశీలి చేసి వాటి మీద పూర్తిగా దృష్టి పెట్టుకొని. మంచిర్యాల జిల్లా చెన్నూరు కేంద్ర జగన్నాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ముక్కోటి ఏకాదశి వేడుకలను వేలాది భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం తరువాత రెండవదిగా పేరుగాంచింది కాగా వేలాది భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని పూజలను నిర్వహించారు. పూరిలోని ఆలయంలో జరుగుతున్న పూజల మాదిరిగానే ఇక్కడ కూడా భక్తులు నిర్వహించుకోవడం గమనార్హం. ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదాదేవి రంగనాథస్వామి కళ్యాణ వేడుకలను కూడా నిర్వహిస్తారు. నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. మన చెన్నూరు గ్రామంలో ఏం చేసినటువంటి సాక్షాత్ శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరమనగా మోక్ష మార్గము. మరి స్వామి సకల దేవేరులందరికీ కూడా 33 కోట్ల దేవతలందరికీ కూడా ఈరోజు ఉత్తర ద్వారం నుండి సకల దేవతలందరికీ కూడా దర్శనమిస్తారట. అటువంటిది పురస్కరించుకొని గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అందరూ కూడా ఉత్తర ద్వారం వద్ద వేయించేసి ఉన్నటువంటి స్వామివారిని భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి కలిస్తుంటారు. ఈ రోజు ముఖ్యంగా చేయవలసినటువంటి స్వామివారి యొక్క సంకీర్తన, ఉపవాస దీక్ష, నేటి సాయంకాలం వరకు ఉపవాస దీక్ష ఉండి స్వామివారి యొక్క సంకీర్తన, స్వామివారి యొక్క విషయాన్ని స్మరించుకుంటూ సాయంకాలం వరకు ఉపవాస దీక్ష ఉండి మరియు రేపు ద్వాదశి నాడు పాలన చేయడం జరుగుతుంది. ఇట్లా ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అంటే కూడా పిలుస్తుంటారు. ఈ ఒక్క ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో సమస్తమైనటువంటి సంవత్సర ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితాన్ని కూడా స్వామి ఇస్తాడని చెప్పేదని పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ రోజు జపము, స్నానము, జపము, దానము, కృపణం ఏది చేసినా అది అక్షయ తుల్య బలం అవుతుంది, అక్షయ పుణ్య ఫలితం అవుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారి స్మరణలో ఉపవాస దీక్షగా వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణ విశ్వనాథ ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయ ఉత్తర ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే దంపతులు, పట్టణ భక్తులు. మంచిర్యాల పట్టణం ఆండాలమ్మ కాలనీలో ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్. కాలనీలో విస్తృత తనిఖీలు. 40 ద్విచక్ర వాహనాలు, అక్రమ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. లక్షట్పేటలో స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బొలేరో వాహనం.
ఆటో బోల్తా పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.